శ్రీ గురుభ్యో నమః. 9వ అధ్యాయం 33వ శ్లోకం. ఓం కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. పరమాత్మ పై శ్లోకంలో బ్రాహ్మణ క్షత్రియులు తప్ప మిగిలిన వారి గురించి చెప్పాడు. ఈ శ్లోకంలో ఎల్లప్పుడూ ధర్మచింతన కలిగిన బ్రాహ్మణ క్షత్రియుల గురించి చెబుతున్నాడు. పాపయోనులు, స్త్రీలు, వైశ్య శూద్రుల గురించి చెప్పిన తర్వాత అగ్రవర్ణములైన బ్రాహ్మణ క్షత్రియుల గురించి, క్షత్రియులుగా జన్మించి ఋషులుగా మారిన వారి గురించి వేరే చెప్పనవసరం లేదు. నువ్వు క్షత్రియుడవు కాబట్టి ఈ లోకంలో దొరికే అశాశ్వతములు, అనిత్యములు, ఏ మాత్రం సుఖము, ఆనందము ఇవ్వని వాటి కోసం ప్రాకులాడకుండగా నీవు కూడా నన్ను ఆశ్రయించి పరమాత్మను పొందు. 30వ శ్లోకంలో ఎవరైనా గతంలో తప్పులు చేసిన వారైనా నన్ను అనన్య భక్తితో ఆశ్రయిస్తే వారు సాధువులే అని చెప్పాడు. 31వ శ్లోకంలో నా భక్తుడు ఎన్నటికీ నశించడు అని భరోసా ఇచ్చాడు. 32వ శ్లోకంలో సామాజికంగా తక్కువ కులం వాడైన స్త్రీలైన, వైశ్యులైన, శూద్రులైన నన్ను ఆశ్రయిస్తే పరమగతిని పొందగలరు అని చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో మరి పుణ్యాత్ములు, జ్ఞానులు, రాజర్షులు వంటి వారికి చెప్పేదేముంది? ఈ మానవ జన్మ లభించింది కాబట్టి నన్ను భజించు అంటున్నాడు. అంటే భగవంతుణ్ణి చేరడానికి జన్మ, స్థానం, సంపద, గతం అడ్డంకులు కావు. భక్తి, శరణాగతి ముఖ్యమైనది. కానీ బ్రాహ్మణులు అయితే పుణ్యమూర్తులు, అనన్య భక్తి కలిగిన వారై ఉండాలి. క్షత్రియులు అయితే రాజర్షులు అయి ఉండాలి. అంటే అందరూ క్యూలో నిలబడాల్సిందే, కావలసిన క్వాలిఫికేషన్ కలిగి ఉండాల్సిందే. కేవలం జన్మను బట్టి అంటే పుట్టుకను బట్టి బ్రాహ్మణులు, క్షత్రియులు అయినంత మాత్రాన వారికి కూడా పరమపదం లభించదు అని పరమాత్మ చెబుతున్నాడు. కేవలం పుట్టుక వలన మోక్షం రాదు. దాని కొరకు అందరూ శ్రమ పడాలి, కావలసిన అర్హతలు సంపాదించాలి. ఋషి అంటే ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం పొందినవాడు. అటువంటి వాడు రాజ్యపాలన చేస్తున్నా నిష్పక్షపాతంగా ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించి ఎవరి మీద రాగద్వేషాలు లేకుండా రాజ్యపాలన చేయాలి. వారిని రాజర్షి అంటారు. జనక మహారాజు రాజర్షి. కాబట్టి సామాన్య మానవులు కూడా సంసారంలో ఉంటూ కూడా ఋషుల మాదిరి ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచము, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఆస్తులు, ధనము అనిత్యము అంటే శాశ్వతం కాదు. ఈరోజు ఉన్నవి రేపు ఉండకపోవచ్చు. ఆరోగ్యము మారిపోవచ్చు, ధనము తగ్గిపోవచ్చు, ఉద్యోగము మారిపోవచ్చు, సంబంధాలు మారిపోవచ్చు, శరీరము వృద్ధాప్యానికి లోనవుతుంది, యవ్వనము పోతుంది, జీవితము ఒకరోజు ముగుస్తుంది. అందుకే అనిత్యము. అలాగే మనం ప్రపంచంలోని వస్తువుల ద్వారా పొందే సుఖం కూడా శాశ్వతం కాదు. అందుకే అసుఖము. ఎండలో చాలా దూరం నడిచిన వ్యక్తికి చల్లటి నీరు దొరికితే ఎంతో సంతోషం వేస్తుంది. కానీ ఆ సంతోషం ఎంతసేపు? కొంతసేపే, మళ్ళీ దాహం వేస్తుంది. అదేవిధంగా వస్తువుల ద్వారా వచ్చే సుఖము తాత్కాలికం. భగవంతుని స్మరణ ద్వారా వచ్చే అంతరంగ శాంతి స్థిరమైనది. అందుకే మానవ జీవితాలు క్షణభంగురాలు అని అన్నారు. ప్రతి వ్యక్తి ఈ విషయం తెలుసుకోవాలి. పరమాత్మ ఇచ్చే సుఖం ముందు, శాంతి ముందు ఇవన్నీ అత్యల్పములు అని గ్రహించాలి. అర్జున, నీవు కూడా అనిత్యము, అశాశ్వతము అయిన ఈ లోకం గురించి, ఈ లోకంలో దొరికే సుఖాల గురించి, నీ బంధుమిత్రుల గురించి, ఆచార్యుల గురించి ఎందుకు చింతిస్తావు? నీ కర్తవ్యంను నీవు నిర్వర్తించు అని బోధించాడు పరమాత్మ. ఈ లోకంలోని సంపదలు, సుఖాలు శాశ్వతం కావు. కష్టాలు లేని జీవితం సాధ్యం కాదు. కాబట్టి దుర్లభమైన మానవ జన్మ లభించినందుకు భగవంతుణ్ణి నమ్ముకొని ధర్మబద్ధమైన జీవితం గడపడమే మానవ జన్మకు సార్థకత. హరి ఓం తత్సత్.